హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా కూర్చొని సీనయ్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నాన్నని ఒక్కసారి చూడాలనిపిస్తుంది, నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది, వెంటనే నేను నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇక రాధ జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన కానిస్టేబుల్ సాంబయ్య, అమ్మ రాధ ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఆగు అనగానే అప్పుడు రాధ, చూడు బాబాయ్, నాకు జైల్లో ఉన్న నాన్నని చూడబుద్దవుతుంది, అందుకే నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను అనగానే అప్పుడు సాంబయ్య, అదేంటమ్మా, సార్ ఒప్పుకోరు, సార్ లేంది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు కదా, మరి ఇప్పుడు సార్కి చెప్పకుండా ఎలా వెళ్తామమ్మా అనగానే అప్పుడు రాధ, ప్లీజ్ బాబాయ్, ఎలాగైనా నేను నాన్నతో మాట్లాడాలి, నాన్నతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది బాబాయ్, నేను వెళ్తాను అనగానే అప్పుడు సాంబయ్య, అమ్మ నువ్వు ఒంటరిగా వెళ్తే బాగోదమ్మా, ఇప్పుడు సార్ని అడిగితే వద్దంటాడు, అందుకే మేం తోడుగా నీకొస్తాం, పదమ్మా వెళ్దాం అని చెప్పి సాంబయ్య, రాధ అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఆ మాటలు విన్న ప్రియ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒసై రాధ, నువ్వు బావ లేకుండా ఒంటరిగా మీ నాన్నని చూడడానికి వెళ్తున్నావు కదా, చూడు మళ్ళీ తిరిగి రాలేవు అని చెప్పి ఇక వెంటనే ప్రియ తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, నువ్వు రాధని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చింది చూడు, ఆ రాధ ఒంటరిగా తన జైల్లో ఉన్న నాన్నని కలవడానికి విక్రమ్ లేకుండా బయటికి వస్తుంది, ఇదే సరైన సమయం, ఏం చేస్తావో ఏమో, రాధ నీ సొంతమైపోవాలి అనగానే ఇక రాధ, దుర్గా, సరే ప్రియా, చాలా మంచి పని చెప్పావు, ఇక రాధ నా సొంతమైపోతుంది అని చెప్పి దుర్గా కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక రాధ జైల్లో ఉన్న సీనయ్యతో మాట్లాడి ఇక తిరిగి వస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన దుర్గా, రాధ ఎలాగైనా ఇదే కారులో వెళ్తుంది అని చెప్పి దుర్గా ఆ కార్ టైర్లోని గాలిని పూర్తిగా తీసేస్తాడు. ఇక రాధ కార్ దగ్గరికి వచ్చి చూసేసరికి కారులో గాలి లేకపోవడంతో ఇక రాధ కానిస్టేబుల్ కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కనిపించకపోవడంతో ఇక రాధ ఆటోలోనైనా వెళ్ళిపోదాను అని చెప్పి ఇక వెంటనే ఆటో ఆపుతుంది. ఇక ఆటోలో వెక్కి కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అనగానే ఇక రాధ ఆ అడ్రస్ పేరు చెప్పడంతో ఇక డ్రైవర్ తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక డ్రైవర్ తీసుకువెళ్తూ ఉంటే రాధ, అదేంటి ఇటు కాదు కదా నేను వెళ్ళేది, వేరే రూట్లో వెళ్తున్నావేంటి, ఆపు అని అంటూ ఉంటే అప్పుడు దుర్గా, చూడు చేరవలసిన చోటుకే చేరుస్తాను, మీరేమీ కంగారు పడకండి మేడం అని చెప్పి దుర్గా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక అది చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏయ్ నువ్వా, ముందు ఆపు అని ఇక అంటూ ఉంటే అప్పుడు దుర్గా, నేను ఆపడం కాదు, నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాను, గుడికి తీసుకువెళ్ళి మనమిద్దరం దండలు మార్చుకోవడమే మిగిలింది, చూడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నా ప్రేమని నన్ను కాదని నువ్వు విక్రంగాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావా, ఆ విక్రంగానికి బుద్ధి రావాలి అంటే నేను నీ మెడలో తాళి కట్టాలి అని చెప్పి ఇక దుర్గా రాధని బలవంతంగా గుడికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక విక్రమ్ మాత్రం రాధ కోసమే వెతుకుతూ ఉంటాడు. రాధ ఎక్కడా కనిపించకపోవడంతో విక్రమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఒరేయ్ ఏంట్రా, రాధ ఎక్కడ వెతికినా కనబడడం లేదు, ఆ దుర్గాగాడు ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక సాంబయ్య మాత్రం, ఏమో సార్, మాకు కూడా అర్థం కావడం లేదు, మేము అప్పటికి చెప్తూనే ఉన్నా రాధ వినకుండా అలాగే వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తూ ఉంటే మేము కూడా తన వెంటే ఉన్నాం, కానీ రాధ లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి కాఫీ తాగుదామని మేము పక్కకు వెళ్ళాం, ఇంతలోనే ఆ దుర్గాగాడొచ్చి రాధని తీసుకువెళ్తాడని అస్సలు అనుకోలేదు సార్ అని అంటూ ఉంటాడు. ఇక విక్రమ్ మాత్రం రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దుర్గా రాధని ఎక్కడికి తీసుకువెళ్ళావురా అని అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే వాళ్ళు కూడా సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా ఇక రామచంద్రయ్య
చిట్టి గుర్తుకు రావడంతో ఇక తన మనసు ఏమీ బాలేకపోవడంతో గుడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే సునంద అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడడం చూసిన రామచంద్రయ్య, ఏంటి సునంద, ఏం జరిగిందమ్మా, ఎందుకలా కంగారు పడుతున్నావు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు సునంద, ఇదేంటి ఇప్పుడు అన్నయ్యకి రాధ విషయం చెప్తే ఇది మరింత పెద్ద గొడవ అవుతుంది, ఈ విషయం చెప్పకూడదు అని చెప్పి, ఏమీ లేదన్నయ్య, విక్రమ్ రాధ వాళ్ళ నాన్నను చూడడానికి జైలుకు వెళ్ళింది, తన కోసమే ఎదురు చూస్తున్నాను అని కాంచన అనగానే అప్పుడు రామచంద్రయ్య, అదేంటమ్మా, వెళ్ళింది కదా, వస్తుందిలే, లోపలికి వెళ్ళు అనగానే అప్పుడు కాంచన, సరే అన్నయ్య అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక రామచంద్రయ్య మాత్రం గుడికి వెళ్ళి కాస్త గుడిలో పూజ చేపించుకొని మనశ్శాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చొని తన కూతురైన చిట్టి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ చిట్టి, ఎక్కడున్నావమ్మా, నువ్వు చనిపోయావనుకొని నేను అనుకుంటున్నాను, కానీ నీకు విక్రమ్ మాత్రం నువ్వు చనిపోలేదు, బ్రతికే ఉన్నావు, నేను చిట్టిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను మావయ్య అని విక్రమ్ చెప్పినప్పుడల్లా నువ్వు బ్రతికే ఉన్నావని నాకు అనిపిస్తుంది. ఎప్పుడొస్తావు తల్లి, నీ నాన్నకు నీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు, చూడు నా మొహంలో చిరునవ్వు రావాలి అంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ దుర్గా రాధని బలవంతంగా తీసుకొని గుడికి వస్తాడు. చూడు రాధా, నువ్వు ఇక్కడ లొల్లి గొడవ చేశావంటే నేను విక్రంగాన్ని ఏం చేస్తానో నాకే తెలియదు, నా సంగతి తెలుసు కదా, సైలెంట్గా ఉన్నావా, సరే అని చెప్పి ఇక దుర్గా రాధని బలవంతంగా తీసుకొస్తూ ఉంటాడు. ఇక అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అందులో ఒక అతను మాత్రం, ఏంటి ఈ దుర్గాగాడు ప్రతిసారి ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు, ఇప్పుడు ఎవరో అమ్మాయి, పాపం ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొస్తున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో ఏమో అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే రామచంద్రయ్య, ఎవరండి, ఏం జరిగింది అనగానే అప్పుడు అతను, అదే సార్, అదిగో ఆ దుర్గాగాడు, ఆడు పెద్ద రౌడీ, వాడికి ఎదురు ఎవరూ చెప్పరు, ఇప్పుడు ఎవరో అమ్మాయిని బలవంతంగా తీసుకొస్తున్నాడు, పాపం ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో అని అనగానే ఇక రామచంద్రయ్య వెంటనే అటు తిరిగి చూస్తాడు. ఇక అక్కడ దుర్గా రాధని బలవంతంగా తీసుకురావడం చూసిన రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ దుర్గాగాడు రాధని బలవంతంగా తీసుకొస్తున్నాడేంటి, అంటే రాధ వీడికి ఎక్కడ కనిపించింది అని చెప్పి ఇక రామచంద్రయ్య వెంటనే దుర్గా దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తున్నావురా, అయినా రాధను నువ్వు బలవంతంగా తీసుకురావడమేంటి అనగానే అప్పుడు దుర్గా, చూడు రాధ ఇష్టపడే నాతో వచ్చింది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, చూడు మా పెళ్ళికి నువ్వు అడ్డు రావద్దు, అడ్డు తప్పుకో అని ఇక దుర్గా రామచంద్రయ్యని పక్కకి నెట్టేశాడు. అది చూసిన రామచంద్రయ్య వెంటనే దుర్గా కాలర్ పట్టుకొని, ఒరేయ్, నువ్వు రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు, నాకు తెలుసు, మర్యాదగా రాధని వదిలేస్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అనగానే అప్పుడు దుర్గా, చూడు నువ్వు పోలీసులకు ఫోన్ చేసేసరికి వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి నేను రాధ మెడలో తాళి కట్టడం తప్పక జరుగుతుంది, నువ్వు నన్నేమీ చెయ్యలేవు, పక్కకి తప్పుకో అని చెప్పి మళ్ళీ దుర్గా రామచంద్రయ్యని పక్కకి నెట్టేశాడు. ఇక దాంతో రామచంద్రయ్య రాధ చెయ్యి పట్టుకొని, అమ్మ పదమ్మ వెళ్దాం అనగానే ఇక రాధ, సార్ నన్ను కాపాడండి, వీడు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు, నేను మా నాన్నని చూడడానికి బయటికి వచ్చాను, కానీ ఇంతలోనే వీడు అక్కడికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు అని రాధ చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇలా అయితే లాభం లేదు, వీడు నన్ను పక్కకి నెట్టేస్తున్నాడు అని చెప్పి రామచంద్రయ్య వెంటనే తన ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేస్తాడు. ఇక రామచంద్రయ్య నుండి ఫోన్ రావడంతో విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మామయ్య అనగానే అప్పుడు రామచంద్రయ్య, విక్రమ్, అరే విక్రమ్ ఎక్కడున్నావురా అనగానే అప్పుడు విక్రమ్, ఏంటి మామయ్య అంతలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అనేసరికి అప్పుడు రామచంద్రయ్య, చూర్రా ఆ దుర్గాగాడు రాధని బలవంతంగా తీసుకొని గుడికి వచ్చాడు, వాడు రాధ మెడలో బలవంతంగా
తాళి కట్టాలని చూస్తున్నాడు. వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చేయి, నేను ఎంత ఆపుదామని ప్రయత్నించినా ఆ దుర్గాగాడు మాత్రం వినడం లేదు, వెంటనే వచ్చేయిరా అని చెప్పగానే ఇక విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. మామయ్య, నువ్వు మాత్రం ఆ దుర్గా రాధ మెడలో తాళి కట్టకుండా నువ్వు చూడు, రాధని ఎలా కాపాడుకోవాలో నేను చూస్తాను అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ ఇక పద సాంబయ్య, ఆ దుర్గాగాడు రాధని తీసుకొని గుడికి వెళ్ళాడట, వెంటనే వెళ్దాం పద అని చెప్పి విక్రమ్ సాంబయ్య ఇద్దరు కూడా వెంటనే బయలుదేరి గుడికి వస్తారు. ఇక రామచంద్రయ్యను చూసిన విక్రమ్, మామయ్య ఎక్కడ, ఆ దుర్గాగాడెక్కడ, రాధ ఎక్కడ అని అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అదిగోరా అదిగో ఆ దుర్గాగాడు రాధ మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు, వెళ్ళరా, వెళ్ళి వెంటనే రాధని కాపాడు అని చెప్పగానే ఇక వెంటనే విక్రమ్ గుడికి లోపలికి వెళ్తాడు. ఇక ఇంతలోనే దుర్గా ఆ తాలిబొట్టు తీసి రాధ మెడలో బలవంతంగా కట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసిన విక్రమ్ వెంటనే అక్కడికి వెళ్ళి దుర్గా చెంప పగలగొడతాడు. ఇక వెంటనే రాధ విక్రమ్ని హగ్ చేసుకొని, విక్రమ్ నువ్వు లేకపోతే ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయేది, ఈ దుర్గాగాడు బలవంతంగా నా మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు అని రాధ అంటూ ఉంటుంది. ఇక విక్రమ్ వెంటనే దుర్గాని చితక్కొట్టి, పదరా, రాధ జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక దుర్గాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడు. మామయ్య, నువ్వు రాధని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను వెంటనే వచ్చేస్తాను అని విక్రమ్ చెప్పగానే అప్పుడు రామచంద్రయ్య సరేరా అని చెప్పి ఇక రాధని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక ప్రియా మాత్రం దమయంతి దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు నీకు తెలియకుండా ఒక ప్లాన్ వేశాను. ఈరోజు రాధ వాళ్ళ నాన్నని చూడడానికి జైలుకు వెళ్ళింది, కానీ ఇక ఆ రాధ మళ్ళీ మన ఇంటికి తిరిగి రాదు అనగానే అప్పుడు దమయంతి, ఏంటి ప్రియా, ఏం చేశావు అనగానే ఇక ప్రియా, చూడమ్మా, ఆ రాధ దుర్గాకి ఇష్టం కదా, అందుకనే రాధ ఒంటరిగా వెళ్ళినట్టు దుర్గాతో చెప్పాను. ఇక ఆ దుర్గా రాధని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు అనగానే ఇక దమయంతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బేబీ, ఎన్ని రోజులకు మంచి పని చేశావు, ఇక ఆ రాధ జన్మలో తిరిగి రాదు, నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని దమయంతి ప్రియా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. అది చూసిన దమయంతి ప్రియా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద మాత్రం రాధ ఇంటికి రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, అమ్మ, ఆ దుర్గాగాడు రాధని ఏమీ చెయ్యలేడు, అన్నయ్య రాధని తీసుకొని ఇంటికి వచ్చాడు అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక దమయంతి మాత్రం తన కళ్ళతో సైగ చేస్తూ, ఏంటి ప్రియా, ఈ రాధని ఆ దుర్గాగాడు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడని చెప్పావు, మరి ఇదేంటి, బావగారు దాన్ని కాపాడి ఇంటికి తీసుకొస్తున్నాడు అనగానే అప్పుడు ప్రియా, ఏమో మమ్మీ, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు, కానీ ఆ దుర్గాగాడు రాధని వదిలేయడమేంటి అని చెప్పి ఇక దమయంతి ప్రియా ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోతారు. ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని గదిలోకి వెళ్తాడు. ఇక వెంటనే రాధతో, ఏంటమ్మా, ఏం జరిగింది, అయినా నువ్వు ఒంటరిగా మీ నాన్నని చూడడానికి వెళ్ళడమేంటమ్మా, చూడు, ఆ దుర్గాగాడు మంచివాడు కాదని నీకు తెలుసు, నీ మీద ఎలా కోపంతో ఉన్నాడో తెలుసు, అలాంటప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్తే ఆ దుర్గా ఊరుకుంటాడా, చూడు, కాసేపైతే నీ జీవితమే నాశనం అయిపోయేది, వాడు బలవంతంగా నీ మెడలో తాళి కట్టేవాడు, ఆ దుర్గా గురించి తెలుసుకొని కూడా ఎందుకమ్మా నువ్వు ఒంటరిగా వెళ్ళడం అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడండి, అసలు ఆ దుర్గాగాడికి నేను ఒంటరిగా వెళ్ళినట్టు ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు, లేకపోతే నేను మా నాన్నని కలవడానికి వెళ్ళినప్పుడు వాడు అక్కడికే రావడమేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రియా తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అనగానే అప్పుడు ప్రియా, ఏంటి దుర్గా, ఏం జరిగింది, రాధని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పావు, మరి ఇప్పుడేంటి, మా పెదనాన్న రాధని తీసుకొని ఇంటికొచ్చాడు అనగానే అప్పుడు దుర్గా,
చూడు ప్రియా, నేను రాధని కిడ్నాప్ చేసి గుడికి తీసుకువెళ్ళాను. ఇక గుడిలో రాధ మెడలో తాలి కట్టబోతూ ఉండగా ఇంతలోనే మీ పెదనాన్న మీ బావ అక్కడికి వచ్చి మా పెళ్ళిని ఆపారు. రాధని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. ఇదంతా మీ పెదనాన్న వల్లే అనగానే అప్పుడు ప్రియా, ఏంటి మా పెదనాన్న కాపాడా అనేసరికి అప్పుడు దుర్గా, అవును ప్రియా, నేను రాధ మెడలో తాలి కట్టాలనుకున్నప్పుడు మీ పెదనాన్న అక్కడికి వచ్చి దుర్గా, రాధ జీవితం నాశనం చెయ్యొద్దు అని చెప్పాడు. నేను వినకుండా రాధని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇంతలోనే మీ పెదనాన్న ఆ రామచంద్రయ్య విక్రమ్కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు, రాధని కాపాడాడు అని చెప్పగానే ప్రియా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే చాలా కోపంగా విక్రమ్ ఇంటికి వస్తాడు. హాల్లో నిలబడి మమ్మీ, డాడీ, రాధా, మావయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు. ఇక అది చూసిన సునంద, ఏంట్రా విక్రమ్, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు విక్రమ్, ఇంకా ఏం జరగాలమ్మా, ఒక పోలీసు ఇంట్లోనే మనుషులకి రక్షణ లేకుండా పోయింది. ఆ దుర్గాగాడు మొన్న రాధ గదిలోకి సరాసరిగా వెళ్ళి రాధని బెదిరించాడు. ఈరోజు రాధ ఒంటరిగా వెళ్ళడం ఆ దుర్గాకి తెలిసింది. అసలు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో దుర్గాకి సహాయం చేస్తున్నారు. లేకపోతే రాధ ఒంటరిగా వెళ్ళిన విషయం ఆ దుర్గాకి ఎలా తెలుస్తుందమ్మా అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్నా ప్రియా ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను దుర్గాకి ఫోన్ చేసిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా, లేక కావాలని ఇలా అంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే సునంద కూడా, అవునరా, ఆ దుర్గాగాడికి ఎవరో నిజం చెప్తున్నారు. ఆ రోజు రాధ గదిలో ఒంటరిగా ఉన్న విషయం దుర్గాకి చెప్పారు. ఇప్పుడు రాధ జైల్లో ఉన్న సీనయ్యని కలవడం కోసం వెళ్తూ ఉండగా ఈ విషయం దుర్గాకి చెప్పారు. అంటే కావాలనే ఇదంతా ఎవరో చేస్తున్నారు, లేకపోతే వాడికి ఎలా తెలుస్తుందిరా అని సునంద అనగానే అప్పుడు దమయంతి, ఏంటి సునంద, ఏం మాట్లాడుతున్నావు, అయినా ఆ దుర్గాగాడు ఎవరికి తెలుసని తెలిస్తే నీ కోడలికే తెలుసు, మాకు ఎవరికీ తెలియదు కదా అనగానే అప్పుడు సునంద, ఏంటోదినా, ఏదో నువ్వు చెప్పినావని నేను అన్నట్టు అలా భ్రమపడుతున్నావు అనగానే ఇక సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే విక్రమ్ మాత్రం, అవును మమ్మీ, ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో దుర్గాకి సహాయం చేస్తున్నారు, అది ఎవరో కనిపెడతాను, ఆ రోజు నిజం తెలిసాల కానీ వాళ్ళ సంగతి నేను చెప్తాను. ఇక దుర్గాతో పాటు వాళ్ళు కూడా జైల్లో చిప్పకూడు తినేలా నేను చేస్తాను అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న ప్రియా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం, చూడు రాధా, నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలన్నా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, నువ్వు మాత్రం నాకైనా విక్రమ్కైనా ఒక్క మాట చెప్పి వెళ్ళు, కానీ ఎవరికీ చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని రామచంద్రయ్య అనగానే అప్పుడు రాధా, సరే సార్, అలాగే చెప్తాను అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక ప్రియా మాత్రం చాలా కోపంతో వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసి నేలకేసి కొడుతుంది. అది చూసిన దమయంతి, ఏంటి ప్రియా, పిచ్చి పట్టిందా నీకేమన్నా అనగానే అప్పుడు ప్రియా, అవునమ్మా, పిచ్చే పట్టింది, బావంటే పిచ్చి, బావ నన్ను పెళ్లి చేసుకోవాలన్నా పిచ్చి, లేకపోతే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఆ రాధ బావని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసింది, కానీ ఆ రాధని మాత్రం బావ పెదనాన్న ఇద్దరూ కలిసి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అలాంటప్పుడు ఇక ఆ రాధ ఇల్లు వదిలి ఎలా వెళ్ళిపోతుంది, ఆ దుర్గా చేతికి ఎలా చిక్కుతుంది అని ప్రియా అనగానే అప్పుడు దమయంతి, చూడు ప్రియా, నీకు తెలియదు, ఆ రాధ ఇంట్లో నుంచి బయట పెట్టకపోయినా తన ప్రాణాలు మాత్రం ఉండవు. ఏదో ఒక రోజు ఆ రాధ నా చేతికి చిక్కుతుంది, ఆ రోజే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే బావతో నీ పెళ్లి చేసి నేను చాలా సంతోషపడతాను అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా, అమ్మ, ఆ రోజు వస్తుందంటవా, ఈ రాధ బ్రతుకున్నంత వరకు ఆ రోజు రాదమ్మా అని ప్రియా కోపంతో అంటూ ఉంటుంది. ఇక రాధ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు విక్రమ్, పడు, ఇంకా చాలా బాధపడు, ఎందుకంటే నేను చెప్పినట్టు నువ్వు వినవు కదా, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఎవరిని కలవద్దని,
కానీ నా మాట కాదని ఈరోజు నువ్వు మీ నాన్నని చూడడానికి జైలుకు వెళ్ళావు. ఆ దుర్గాగాడు చూసావా ఏం చేశాడో అని చెప్పి ఇక విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రాధ చాలా కోపంగా, అవును ఇదంతా నీ వల్లే అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఇక అది విన్న విక్రమ్ చాలా కోపంగా రాధ చెంప పగలగొట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ, కొట్టు విక్రమ్, మన అగ్రిమెంటులో లేనిది ఇదొక్కటే కదా జరగనిది, కొట్టు అని చెప్పి ఇక రాధ అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా రాధని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూసిన దుర్గా నుండి రాధని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.